ఆఫ్ఘనిస్తాన్తో టీమిండియా వన్డే సిరీస్ ఇవాళ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:30కు ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగనుంది. టెస్ట్ మ్యాచ్లో కూడా రికార్డు విజయంతో టీమిండియా మంచి ఊపుని మీద ఉంది. వన్డేలో అదే జోరు కొనసాగాలని కూడా భావిస్తోంది. భారత్తో తొలిసారి వన్డే సిరీస్ ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ధీటుగా పోటీనిచ్చేందుకు పట్టుదలతో ఉంది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చేరిక ఆ జట్టు బలం పెంచింది. ఇన్ఫాక్ట్ వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ ఉండగా జట్టు కూర్పుపై టీం మేనేజ్మెంట్ దృష్టి సారించింది. ఐపీఎల్లో గాయపడ్డ రోహిత్ శర్మ కోలుకోలేని జట్టులోకి వచ్చారు. అయితే రోహిత్ శర్మతో పాటు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై కూడా దృష్టి నెలకొంది. ఇవాళ మ్యాచ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. తరచూ గాయపడుతోన్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం అవగా ఆయన స్థానాన్ని నితీష్ భర్తీ చేస్తాడని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇక 2027 వన్డే వరల్డ్ కప్ కోసం జట్టు నిర్మాణంపై టీమిండియా ఫోకస్ చేసింది. సిరీస్ ప్రదర్శన ఆధారంగా రోహిత్ శర్మ ఫ్యూచర్ పై మేనేజ్మెంట్ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రోహిత్ ప్రపంచ కప్ ఆడాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే గాయంతో విరాట్ కోహ్లీ సిరీస్ కు దూరం కాగా మూడో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్ కూడా కీపింగ్ చేసే అవకాశం ఉంది. ఇక 3 వన్డేలో సిరీస్ లో రాహుల్ తో పాటు యశస్వి జైస్వాల్ ఇషాన్లను మూడో స్థానంలో దింపే అవకాశం ఉందన్నారు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్ని మార్గన్. శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో వస్తాడు. ఇక సీనియర్ పేసర్లు బుమ్రా సిరాజ్ కు రెస్ట్ ఇవ్వగా హర్షదీప్ సింగ్ ప్రసిద్ధ కృష్ణ కొత్త బంతిని పంచుకునే అవకాశం ఉంది.